నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, పాల్గొన మాస శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. రేపే బుధవారం ఏకాదశి. అయితే ఈ ఏకాదశిని అమలిక ఏకాదశి అని పిలుస్తారని చదవటం జరిగింది. అమలిక ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? మీరు ప్రతి ఏకాదశికి కూడా ఎలా సూర్య చంద్రుల ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు ఏకాదశిని వినియోగించుకునేది అనేది కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు సార్? తప్పకుండా అమ్మా. అతిగండ యోగము ఉంది ఈ ఏకాదశికి. ఎప్పుడైనా సరే ఏ యోగం ఉంది, ఏ నక్షత్రంలో పడింది ఏకాదశి? పుష్యమీ నక్షత్రంలో పడింది. అతిగండ యోగం ఉంది. మీరు అన్నట్టుగా అమలిక ఏకాదశి. ఈ అమలిక ఏకాదశి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే గండము తీసేసేటువంటి ఫలితం ఇస్తుంది. కొంతమంది జాత చక్రాల్లో చూడండి, మనకి రకరకాల గండాలు ఉంటాయి. అంటే అష్టమ స్థానము లేదా మూడవ స్థానము ఈ రెండు కలిసి గనక అగ్నితత్వ రాసుల్లో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఈ అగ్నిగండాలు ఉంటాయి. బాగా అగ్నిగండాలు. మొన్న సింపుల్ గా చెప్పాలంటే ఒక జాతకం చూసినప్పుడు, బాబు నీకు 7 నుంచి నీకు పలానా ఏజ్లో సంథింగ్ అది 7 నుంచి 10 అనుకుంటా, 7 నుంచి 10 సంవత్సరాల వయసులో సంథింగ్ అగ్నిగండం జరిగింది కదా అన్నాను. అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు అబ్బాయి. ఆ అబ్బాయికి ఇప్పుడు 25-30 ఉంటాయి. ఉన్నప్పుడు 25 పైనే ఉన్నాయి. అంటే కరెక్ట్ గుర్తులేదు. ఈ ఒక విషయం మాత్రం గుర్తు. ఏమన్నంటే, సార్ నేను ఇంట్లో ఆడుతూ అది ముట్టించి ఇల్లు తగలడిపోయింది. నా వల్ల ఇల్లు తగలడిపోయింది. నన్ను మామూలుగా కొట్టలేదండి ఆ ఏజ్ లో. నా వల్లే అగ్నిగండం జరిగింది. అది జరగడం వల్ల నన్ను విపరీతం కొట్టారండి అన్నాడు. అంటే ఆ సమయంలో ఇప్పుడు చూడండి, మనకి కొంతమంది జాతకం తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఈ రకంగా వస్తుంది. అంటే గండాల గురించి వచ్చింది టాపిక్ కాబట్టి చెప్తున్నా. అగ్నిగండం అలా తెలుస్తుంది. అగ్నితత్వ రాసుల్లో ఉంటే అగ్నిగండం. కొంతమందికి అగ్ని రూపంలో రావాలంటే ప్రతిసారి ఇల్లు తగలకపోవడం అలాగే రావాలని రూల్ లేదు. జ్వరం వస్తుంది, విపరీతమైన జ్వరాలు వస్తూ ఉంటాయి. కంటిన్యూస్ గా జ్వరం వస్తుంది. కొంతమంది ప్రతి నెల జ్వరం, ప్రతి వారానికి జ్వరం అంటారు చూసారా, అది రవి పాడై అగ్నిగండ సంబంధం అలా వస్తే ఆ రూపంలో అగ్ని వస్తుంది, లోపల అగ్ని పుట్టడమే కదా. ఇంకొంతమందికి జలం. మొన్న ఈ మధ్య ఒక జాతకం చూసినప్పుడు, బాబు నువ్వు ఈ మధ్య కాలంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నీకు జలగండం ఉంది అన్నప్పుడు ఆయన చెప్పాడు మాట. ఏమంటే, నేను ఆటోలో వెళ్తున్నాము, పక్కనే నది ఉంది, స్లిప్ అయి పడిపోయింది, దాదాపు 30 ఫీట్లోంచి పడిపోయింది, కానీ బయటపడ్డాను నేను అన్నాడు. అవ్వలేదు లక్కీగా. కానీ ఒక 3 ఇయర్స్ వరకు కొంచెం ఉండేది. అయితే మనం దీని నుంచి భయపడాల్సిన పని లేదు. ఇలా ఉన్నప్పుడు అగ్నిగండము, వాయుగండము, భూగండం అంటారు. అంటే ఒక్కోసారి ఏమవుతుంటుందంటే, ఆ ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచి వీళ్ళకి వస్తుంది, అక్కడ ఏదో దోషం ఉంది. వాయుగండం వచ్చినప్పుడు నేను చూసింది ఏంటంటే, గాలికి వాళ్ళు సంథింగ్ ప్రాబ్లం అయింది. అంటే ఈ గాలికి నేను ఇలా కింద పడిపోయానంటే, సడన్ గా బాగా గాలి వచ్చింది, వాహనం వెళ్తూ సడన్ గా గాలి వచ్చేసింది, కళ్ళలో ఏదో పడ్డట్టు అయింది, టప్పని పడిపోయాను అంటారు. వాయుగండం కూడా ఉంటుంది. అగ్ని, భూ, వాయు, జల ఉంటాయి. అయితే నేను అనేది ఏంటంటే, ఇది జాతక చక్రంలో ఉంటుంది. అగ్నిగండం ఉందనుకోండి, ఎక్కువ అగ్ని సూక్త పారాయణం ద్వారా పోతుంది. జలగండం ఉందనుకోండి, ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా పోతుంది. భూ సంబంధంగా దోషాలు వస్తున్నాయి అనుకోండి, వారాహి అష్టోత్తరం చేసుకోవడం ద్వారా పోతుంది. అదే విధంగా వాయు సంబంధించిన వాయుపురాణం, దాన్ని శివపురాణం కూడా అంటారు. వాయుపురాణం పేరు శివపురాణం వినడం ద్వారా పోతుంది. ఇలా గండాలు ఉన్నటువంటి జాతకాలు కానీ, లేదా ఏదైనా గండం రాబోతుందని వీళ్ళకి జాతకం ఉండదు కొంతమందికి, లేదా లైఫ్ లో ఇంకేదైనా గండం వస్తుందని భయం ఉన్న వాళ్ళు ఈ గండయోగంలో ఎప్పుడైనా ఏకాదశి వచ్చినప్పుడు చేస్తే గండాలు తొలగిస్తాడు విష్ణువు. అద్భుతం. అయితే దినదైన గండం నూరేళ్లాయుష్లానే ఉంది సార్ ప్రతి ఒక్కరి జీవితం కూడా. అది రకరకాలు, అంటే ఇప్పుడు అప్పు ఉంది, కట్టకపోతే అది గండంగా ఉందండి, నెత్తి మీదకి వచ్చేసారు అనేది గండమే కదా. అంటే ఆ క్షణం ఆ అప్పు తీరిక అమ్మయ్య అనుకుంటాడు. గండం తీరినట్టే కదా. ఆ గండం తీరినట్టే, ఇంకెందుకంటే మనశ్శాంతికి ఉండలేడు. అంతే కదా సార్. వీటిని కూడా అధిగమించొచ్చా? 100% అది ఒకటమ్మా. విష్ణు అంటేనే విశ్వవ్యాపకుడు. ఆ విష్ణువుని పట్టుకోగలిగితే, విష్ణువు చెంతే ఉన్నదెవరు? లక్ష్మీదేవి. లక్ష్మీ కటాక్షం కలిగితే అంతే,
ఇంకేం కావాలి? రోగము, రుణము, శత్రుత్వాలు అన్నీ పోతాయి. అవును సార్. విష్ణువుని పట్టుకుంటే లక్ష్మి ఆటోమేటిక్ గా వస్తుంది. లక్ష్మిని సింగిల్ గా పట్టుకుంటే లక్ష్మీదేవి రాదు. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇంటికి వెళ్ళి మనం పిలుస్తాం, అమ్మ మీరు రండి మా ఫంక్షన్ గిట, మా ఆయన వస్తుందా? పిలవకుండా ఎందుకు వస్తా, మా ఒక్కనాటికి ఆయనని రాదు. పిలవండి, మా ఆయన పిలిస్తే మా ఆయనతో పాటు వస్తా అంటారు. 100%. సాంప్రదాయం తెలిసిన వాళ్ళు. మనమే భర్తకి ఇంత వాల్యూ ఇస్తే ఆ లక్ష్మీదేవి ఇంకెంత జగన్మాత. వాల్యూ ఇస్తుంది. 100%. అంతే కదా. 100%. సాంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎవరు సింగిల్ గా వెళ్ళిపోరు. ఏదో కొన్ని విదేశాలకు వెళ్ళిపోయారు, ఉం. ఆయన విదేశాల్లో ఉన్నాడు, అయినప్పటికీ ఫోన్ చేసి అయినప్పటికీ పిలవాలి అని ఫోన్ చేసి చెప్తారు. పిలవాలంటారు, అవును. ఆయన వెళ్ళమని చెప్పాలంటారు. అవును. వీళ్ళు ఏమండి పాపం నేను వస్తానులేండి పర్లేదు మా వారు వెళ్ళారు, ఏదో సర్ది చెప్పుకుంటారు. కరెక్ట్. కానీ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు మాత్రం సింగిల్ గా పిలిస్తే వెళ్ళరు. వెళ్ళకూడదు కూడా వెళ్ళకూడదు. ఎలా అయితే వెళ్ళదో ఒక స్త్రీమూర్తి సార్. అమ్మవారిని సింగిల్ గా పిలిస్తే రాదు. నేను వదిలిపెట్టను రా నాయన, నువ్వు ఆయన పిలువు, ఆయనతో పాటు నేను ఉంటా అంటాను అమ్మవారు. కాబట్టి ఏకాదశికి పుష్యమీ నక్షత్రంతో వచ్చిన ఏకాదశి ఎప్పుడు కూడా మన కోరికలు కానీ మనం చేసే ప్రయత్నాలు కానీ, కర్మకారకుడు కదా శని, శనికి సంబంధించిన దోషాలు కూడా పోతాయి. పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు ఏకాదశి చేస్తాయి. అంటే శని ఏలినాడు శని దశ నడుస్తుంది, బాగాలేదండి. శని కేమద్రుమ యోగంలో ఉంటాడు, చంద్రుడు ఉన్నట్టు. అంటే శని సింగిల్ గా ఉన్నప్పుడు సెటిల్ అవ్వలేకపోతుంటారు చాలా మంది. అలా సెటిల్ చేయడానికి చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. శని సింగిల్ గా ఉంటే సెటిల్మెంట్ లేట్ అవుతుంది. ఎవరి జన్మ జాతకంలో అయినప్పుడు గ్రహాలన్నీ ఒక వైపు వచ్చేసాయి అనుకోండి. శని సింగిల్ గా ఉన్నాడు, సింగిల్ అయిపోయాడు అంటే ఏమిటి, సపోర్టింగ్ ప్లానెట్స్ లేదు దానికి. సపోర్టింగ్ ప్లానెట్ లేనప్పుడు ఏంటి, అది సపోర్ట్ లాగా వేవర్ అవుతుంటుంది. అంటే ఏంటి, అతనికి కూడా అతని ఉద్యోగం అలాగే ఉంటుంది. ఏదో చేస్తున్నానండి కానీ ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, ఏదో ఈ కంపెనీలో చేస్తున్నా, ఈ కంపెనీ ఎప్పుడు లేపేస్తాడో తెలియదు, ఇలా ఉంటుంది వాళ్ళ జీవితం అంతా కూడా. ఇది నాడీ ఆస్ట్రాలజీలో ఉండే ఒక సూత్రం ఇది. ఇప్పుడు మనకి చంద్రుడికి కేమద్రోమ యోగం అంటారు, చంద్రుడు సింగిల్ గా ఉంటాడు, వాళ్ళ మైండ్ వేవరింగ్ గా ఉంటుంది, ఇక్కడ వర్క్ వేవరింగ్ గా ఉంటుంది. అంతే అంతే, అది వాటి తత్వాన్ని బట్టి. రైట్ సార్. ఇందుకే చేసుకోవాలి అని అన్నారు ఏకాదశిని, ఏం చేయమంటారు? ఒకటేనమ్మా, ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఉపవాసం పెద్దగా పట్టింపు ఉండదు, కానీ ఏకాదశికి మాత్రం ఉపవాసం ద్వారానే అతను విష్ణుమూర్తి మనకు అనుగ్రహిస్తాడు అని చెప్తుంది శాస్త్రం. ఉపవాసం కంపల్సరీ ఏకాదశికి, వేరేవేవి మీకు పట్టింపు ఉండదు. శివరాత్రి రోజు ఉపవాసం చేయాలని రోజు చక్కగా తిని చేసుకోవచ్చు, అలా అని కుంభాలుగా తిని నిద్రపోయేలా కాదు. ఏకాదశికి మాత్రం ప్రత్యేకం, ఎందుకంటే పాపముని తొలగించే లక్షణం ఏకాదశికి ఉంటుంది ఉపవాసం ఉండడం వల్ల. పాపాన్ని పూర్తిగా తొలగించే లక్షణం. ఎందుకు, ఆ రోజు నేను ఆ మహావిష్ణువుని నిద్రాహారాలు మర్చిపోయి చేస్తున్నాను, భక్తిగా చేస్తున్నాను. చాలా మంది అంటుంటారు, ఏమంటే భక్తి అంటే ఏమిటండి, భక్తి అంటారు ఏమిటండి అంటూ ఉంటారు. భక్తి అనే దానికి చాలా మందికి తెలియదు, భక్తి అనుకుంటారు. కానీ అది కాదు అసలు భక్తి అంటే. నువ్వు ఏ పని అయితే, ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడికి అన్నం కలుపుతూ అమ్మేమనుకుంటుందంటే మనసులో, ఈ అన్నం మొత్తం తింటే తినాలి అని అనుకుంటా, ఒక్క ముద్ద తక్కువ తిన్నా అమ్మేమంటది తెలుసా, ఇవాళ వీడు తినలేదంటారు. అరే అంత ప్లేట్ అన్నం తిని ఒక ముద్ద తినకపోతే తినలేదంట అదేంటమ్మా అనుకుంటాడు పిల్లాడు. ఇలా చూస్తాడు, ఇదేమిటి నేను తిన్నాను కదా, తినలేదురా వదిలేదురా అంటది. వదిలేసాడు ఒక్క ముద్ద వదిలేస్తే అన్నం మొత్తం వదిలేసాడని చెప్తుంది. అంటే ఎంత ప్రేమ తల్లికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుందో, అలా పూజ చేసేటప్పుడు పరవశంతో, కంప్లీట్ పారవస్వంతో నాకు ఎంతో అదృష్టం కలిగింది, అబ్బాయి ఎంత గొప్ప పని చేస్తున్నాను, నిజంగా నా అంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు అనే పరవశంతో చేసేది భక్తి. అక్కడ అది ఉండాలి పూజ చేసేటప్పుడు. ఇదే పూజ అంటే, ఇది భక్తి అంటే అది. భక్తితో చేసేటటువంటి పూజ అంటే అది ఏదో తంతులాగా ఏదో ఇప్పుడు ఏ సీజన్ పొద్దున అయిపోయింది, ఆఫీస్ టైం అయిపోతుంది, మా ఇంట్లో పరిస్థితి ఏంటో అనుకుంటే ఒక యాక్షన్ చేసామంటే అసలు అది కనెక్టే అవ్వదు. ఆయన కూడా చిరాకు పడతాడు, ఏమిట్రా నాయన ఇదే పూజ. అక్కడ ఏంటంటే అలా కాదు, ఆయనకు అసలు సంబంధం లేదమ్మా, ఆయనకు సంబంధం లేదు, ఆయన అసలు ఏం పట్టించుకోడు. మనము దీపం దగ్గరికి వెళ్ళిన వాడికి వెళ్తురు ఎలా వస్తుందో, మనసు, కర్మ, బుద్ధి, మన ఆలోచనలు అన్ని కనెక్ట్ అయ్యి చేసేటువంటి పరవశంతో చేసే పూజ అలా కనెక్ట్ అవుతుంది. అంతే, ఆయనకేం సంబంధం లేదు. రైట్. మీరు జీవితంలో ఎన్ని చేయండి, భక్తితో పూజ చేయడము, ఒకరికి సహాయం చేయడము, ఇవే మీ వెనకాతలు వస్తాయి, ఇంకేమీ వెనక్కి రాదు. మేము మన వెంట ఎన్ని కోట్లు సంపాదించినా వెనక్కి రావు, అవన్నీ మనవడో ఇంకోటో అనుభవించడమో ఎటో పోవడం ఇవే జరుగుతాయి. సో ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉండి, ఏకాదశి వచ్చింది, ఏకాదశి అంటేనే విష్ణువుకి ప్రీతి. నిజంగా నా మనుష్య జన్మ ఎంత గొప్పది, నేను ఈ ఏకాదశికి ఏకాదశి చేయగలుగుతున్నా, అబ్బా నిజమే కదా, అసలు నా ఎంత అదృష్టం రా అని ఉదయం లేవగానే అనుకోవాలి.
పువ్వులు తెచ్చుకోవాలి బాబా విష్ణుమూర్తి కదా నేను ఈ పువ్వులు పెట్టబోతున్నాను బాబా ఈ ప్రసాదం ఆ స్వామివారి పెట్టబోతున్నాను అని అసలు పారవస్యం. పారవస్వంతో చేయాలి. ఎంత పారవస్వంతో చేస్తే అంత భక్తి అని అర్థం అక్కడ. రైట్ సార్. రైట్ సార్. శంకరాభరణం సినిమాలో ఆయన శంకర అనే పాటలో డాన్స్ చేస్తాడు పరవశంతో. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నాకు సంబంధం లేదు, నేను ఈశ్వరుడు కోసం చేస్తున్నాను, నేను అక్కడ నృత్యము గానము అని చేస్తాడు చూసారా. కరెక్ట్ సార్. అలాగా విష్ణువు కోసం నేను చేస్తున్నాను. విష్ణువు ఎంత గొప్పవాడో తెలిసిపోయింది నాకు, అందుకని చేస్తున్నాను అంతే. అది పూజ చేసుకోమంటారు, ఉపవాసం ఉండమంటారు. ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు అనారోగ్యము, చంటి పిల్లలు, స్త్రీలు, బాలింతరాలు ఇవి ఉంటారు కదా కొంతమంది, వీళ్ళకి ఉపవాసం కంపల్సరీ ఏం లేదు. ఒక పండు పాలు తాగొచ్చు, తప్పేం లేదు. కానీ వీళ్ళు కూడా ఉండగలిగితే మంచిది, ఉండలేకపోతే పర్లేదు, ఏం చెప్పలేదు శాస్త్రంలో. చక్కగా విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, లలిత అమ్మవారు ఇవి చేసుకొని చక్కగా మనం ఉపవసించడం. ఎప్పుడు కూడా 3 యామములు 8 యామములు అంటాడు, అంటే 8 3 24 hours ఉండాల్సిందే ఉపవాసం. సాయంత్రం అయిపోయిన సాయంత్రం తినేస్తాను, ఉపవాసం కిందకి రాదు. 8 యామములు అనేటువంటి నియమం చెప్పబడింది. అయితే కొంతమంది అంటారు ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అని, అది కూడా రాంగ్, ఇదేం కాదు, కాన్సెప్ట్ ఏం కాదు. కానీ ఏకాదశికి మాత్రం ఇది కంపల్సరీ ఉపవాసం ఉండవలసిందే, ఓపిక ఉన్న వాళ్ళు ఉండవలసిందే. సైంటిఫిక్ గా కూడా మీ యొక్క బాడీ క్లీన్ అవుతుందమ్మా, సింపుల్ గా ఆలోచిస్తే. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాము, చాలా మంది నాకు కూడా చెప్తూ ఉన్నారు, మేము పాటిస్తున్నామండి, ఇన్ని ఏకాదశులు చేయాలి అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఆడవాళ్ళంటే మరి పీరియడ్ వస్తుంది కానీ గండాల నుంచి బయటపడటం కానీ ఖచ్చితంగా జరగాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.